తాండాలో సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు 10 జతల గోవులను అందజేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండాలో సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహిల్య ఉమెన్స్ సనాతన హిందూ సంఘ్ వారి సహకారంతో శ్రీ సమర్థ కామధేను గోశాల వారి సహాయంతో 10 జతల ఆవులను రైతులకు ఉచితంగా అందజేశారు. కాజాపూర్ తండా సంఖాపూర్ తండా రైతులకు పైలట్ ప్రాజెక్టు కింద 10 మంది రైతులకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 200 మంది ఆడపడుచులకి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట ఎస్ఐ నారాయణ, సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షులు శివ, అహిల్య ఉమెన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పూనం, సనాతన హిందూ సంఘం అధ్యక్షులు గిటేష్ కాటే, H2H చాణిక్య నుండి దత్తాత్రేయ, బీజేపీ మెదక్ జిల్లా స్పోక్ పర్సన్ నందారెడ్డి, రిటైర్డ్ ఆఫీసర్ గన్నె రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రయచ్చమే శతమానం భవతి భవతి మానమితి శతమానం భవతి భవతి మానమితి శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. చప్పట్లు కొట్టండి పిల్లలు. చెప్పిన కదా మీకున్నాయి ఆల్రెడీ, మీకు పండ్లు అన్ని ఉన్నాయి. కార్యక్రమం మీకు శక్తినిచ్చేటి కూడా తెచ్చినాం ఆల్రెడీ. యా ఫల నిర్యా ఫలా పుష్పా పుష్పిణి ప్రసాదంచ స్థానో వంచంత గుంసః. అక్కడ ఎండ కూర్చున్న వాళ్ళు ఎండ ఎక్కువైతే నీడకు రండి, ఇక్కడ చదువుతాం కాబట్టి నా మొదటి నమస్కారం గురువు చేస్తూ సభను ఇంతమంది అలంకారం చేసినటువంటి పెద్దలు ఆత్మస్వరూపులందరూ కూడా నమస్కారం చేస్తూ, మహాకవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అనే పుస్తకంలో ఒక మాట అంటాడు, మనది ఒక బ్రతికైన కుక్కల వలె నక్కల వలె సందుల్లో పందుల వలె అంటాడు. అంటే మనిషి తన కోసమే నేనే బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నాకు ఆస్తులు ఉండాలి, లేకపోతే హ్యాపీగా ఉండాలి, వేరేవాడు ఎట్లున్నా సరే నాకు సంబంధం లేదు అని ఆలోచించే వ్యక్తి జీవితానైనా కుక్కలతోటి నక్కలతోటి పోల్చిన ఆయన. మనది ఒక బ్రతికైన కుక్కల వలె నక్కల వలె సందుల్లో పందుల వలె. పక్కవాడి గురించి ఆలోచించమని చెప్పిండు. అందుకే సమాజ సేవ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అందరికీ రాదు. ఇంట్లో పాత సైకిల్ ఉంటుంది, అయినా సరే దాన్ని పక్కకు పెడతాం కానీ వేరేకి ఇయ్యం మనం. అది ఉత్తగా ఉన్నా సరే కానీ పాపం వేరేవాడు కష్టమవుతుంది, ఎవరన్నా తొక్కటోనికి ఇయ్యనే ఇయ్యం మనం. ఇంట్లో పాత మనం వాడని వస్తువులు ఎన్నో ఉంటాయి, అయినా పక్కోనికి ఇయ్యం, ఎందుకంటే పట్టిస్తే బాగుపడతాడేమో. లాస్ట్ అంతా ఖరాబ్ అయిపోయినాక అప్పుడు అది తీసుకపోయి పాతింప సామాన్ ఉంటా వేస్తాం, పండ్లు కానీ ఏమైనా సరే. అందుకే సమాజ సేవ చేయాలంటే ధైర్యం కావాలి. భగవంతుడు ఆ శక్తిని మనకి ఇవ్వాలి, అందరికీ ఇస్తాడు, కానీ ఎవరు వాడుకోరు దాన్ని. ఎంతసేపు నేను బాగుండాలి. అందుకే మనకి రోగాలు, బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? చిన్న వయసులో 1 కోటి రూపాయలు ఉంటాయి కానీ కడుపు నిండా తినలేడు. మీరు ఒక సినిమా చూసిండొచ్చు, ఆ సినిమాలో వెంకటేష్ అంటాడు కోటా శ్రీనివాసరావు, అరే ఎందుకురా నీకు ఈ డబ్బు, ఈ ఆస్తులు, కోట్ల రూపాయల కోసం నేరాలు చేస్తావు, కడుపు నిండా తింటే చచ్చిపోతావు రాను అంటాడు. అంతేగా షుగర్ ఉన్నవాడికి ఏమైనా కడుపు నిండా తినగలుగుతాడు వాడు? మంచిగా లడ్డూలు బిడ్డలు పెట్టుండి ఒకసారి ఎట్లుంటుంది మన పరిస్థితి చూడండి, తెల్లారి హాస్పిటల్ తీసుకోపోవాల్సి వస్తుంది. సో అందుకనే సమాజం కోసం చేయడం. శివ కాదు, ఒక శివ, ఈ తండా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక శివలాగా మారిన రోజు అప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. శివ ఉన్నాడు, శివ చేసి కష్టపడుతున్నాడు. కొంతమంది ఎవరు అలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళంతా మనం అట్లనే ఉండిపోతున్నాం. కాబట్టి అట్లా కాదు, ఈ రోజు నుంచి మనం అంతా ఒక కంకణం కట్టుకోవాలి. రాత్రి పండుకునేటప్పుడు ఆలోచించాలి, నేనేమన్నా చేసినా, వేరేవాడికి ఉపయోగపడేమన్నా చేసినా, పక్కవాడికి ఉపయోగపడేమన్నా చేసినా. రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, ఎవ్వరు పోతూనే ఉంటారు కానీ ఒక్క రాయి తీసి పక్కకు పెట్టారు, కుక్కలు చచ్చిపోతాయి పాపం. అట్లనే బండ్లు మీదికి దాన్ని వెళ్ళిపోతుంటాయి. నా బండ్లో ఎప్పుడు ఒక తాడు ఉంటుంది, తాళ్ళు పెట్టుకుంటా నేను. ఏం చేస్తే ఇక్కడ కుక్క చచ్చిపోతే దిగి దాన్ని తాళ్ళు కట్టేసేసి మనం తువ్వి పాతలేం, పక్కకు గుంజేసిపోతాం, ఎందుకంటే ఆ తువ్వి దాని నుంచి పోతాయి. కాబట్టి ఇలాంటి సమాజ సేవ చేయాలంటే ఇలాంటి మీటింగ్లు పెట్టి స్టేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మనతో అయినంత పని పక్క చేస్తే చెత్తకాయని కనిపించి తీసి ఒక పక్కకి వేస్తే అది కూడా ఒక సమాజ సేవని. అట్లా పక్కవాడికి కష్టపడతాయి. పిచ్చపడు ఎవడన్నా ఒకరు అన్నం పెట్టమని అడిగితే ఏం లేవు, దున్నపోతు లేకున్నాం అంటారు. ఏమడుకుంటున్నావు, దున్నపోతు లేకున్నాం అంటే అది కాదు నువ్వు చేసే పని. అన్నం దానం చేయి, అన్నదానం చేయి. కాబట్టి సమాజ సేవ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆయన మనుషుల ద్వారా చెప్తాడు, అరే బాబు ఈ సేవ చేయండి అని. ఈరోజు ఇంతమందికి మనంతమందికి శివ ద్వారా సమాజ సేవ చేయండి మీరు కూడా అన్నటువంటి ఒక అవకాశాన్ని మనకు ఆ భగవంతుడు సేవాలాలు భగవంతుడు ఇచ్చింది. కాబట్టి మనం అందరం ఉపయోగించుకోవాలి, పక్కవాడికి సహాయం చేయాలి, సమాజాన్ని చేస్తూ మనం చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తూ పోతే దాన్ని మించిన సమాజ సేవ లేదు. కాబట్టి ఆవులు ఇచ్చిన వాళ్ళు ఆవులు ఇంకా ఇస్తాం, సంస్థ వాళ్ళు చాలా మంది ఇస్తామంటున్నారు. కాబట్టి మీరు అందరూ ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ అందరికి ఇస్తాం. కాబట్టి ఈ ఆవులను మంచిగా చూసుకోండి.
సార్ కూడా చెప్పిన ఎక్కడైనా పట్టుకుంటే చేస్తే మీకు ఆవులు మనకి ఇక్కడికి వస్తాయి. కాబట్టి దయచేసి ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి శివాను ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 6 నెలలుగా నేను ఇక్కడ చేస్తున్నాను, 1 ఇయర్ నుంచి. సో ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిజంగా చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో మనము హెల్ప్ చేయడం కన్నా ఇలాంటివి ఇచ్చి వాళ్ళకి రైతులకి హెల్ప్ ఇది వాళ్ళ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి హెల్ప్ చేయేది చాలా మంచి ప్రోగ్రామ్. దీనికి సహకరించిన సాక్షి ఫౌండేషన్ వారికి అండ్ శివకి చాలా థ్యాంక్స్. అండ్ ఇచ్చింది తీసుకోవడమే కాదు, దాని నుంచి మనం ఇంకా ఏమి అవుట్పుట్ ఇచ్చామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి దానం ఇచ్చారు అన్నది కాదు, ఆ యానిమల్స్ని మనం ఎంత బాగా కాపాడుకున్నామో, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసామో, దాని అవుట్పుట్స్ మనం ఇన్కమ్ జనరేట్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళు దాన్ని చూపించి మిగతా వాళ్ళకు కూడా అలాంటి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినందుకు మనం కూడా దాని నుంచి యూజ్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేసేలాగా మన గ్రామం వాళ్ళు కృషి చేస్తారని భావిస్తున్నాను. మన పక్షుల ద్వారా వచ్చిన పీడ ద్వారా చేసే సేంద్రియ వ్యవసాయాన్ని పక్కకు పెట్టి మనం అధిక లాభాల పేరుతోటి లేదా ఆధునికత లేదా డెవలప్మెంట్ పేరుతోటి మనం చేస్తున్న ఈ రసాయనిక వ్యవసాయంలో మన జీవన విధానం అస్తవ్యస్తంగా తయారవుతున్నది. రెగ్యులర్ గా రోజొక రకమైన జబ్బులతో బాధపడుతున్నాం. దాన్ని మార్చడం కోసం, అదేవిధంగా మన తాండావాసుల యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మనకు ఆవులు పంపిణీ చేసిన ఈ ఫౌండేషన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా శివ అనే వ్యక్తి తన గ్రామం కోసం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, చాలా సార్లు ఇప్పటికీ నాకు ఒక 4-5 టైమ్స్ ఇన్విటేషన్ ఇచ్చిండు. సార్ మా గ్రామంలో సమీక్ష ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్, తప్పకుండా రావాలని చెప్పేసి ఒక 4-5 టైమ్స్ దగ్గరకు వచ్చిండు. నా బిజీ కారణంగా లేదా ఆ సమయంలో నాకు అందుబాటు వీలు కాకపోవడంతో ఆ 4-5 కార్యక్రమాలను అటెండ్ కాలేకపోయినా, కానీ ఈరోజు మొన్నకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఆవుల పంపిణీ కార్యక్రమం ఉన్నది సార్, ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసి నేను ఒక వ్యక్తిగా పంపించడం జరిగిందని చెప్పిన ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి వస్తాను. నేను శివ దగ్గర చూసింది ఏంటి అంటే, తన గ్రామం కోసం ఏదో చేయాలనే తపన శివ దగ్గర ఉంది. నిజానికి శివ నాకు ఇంతకుముందు పరిచయం లేదు, కేవలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల ద్వారానే నాకు చాలా సార్లు దగ్గరకు వచ్చిండు. అటువంటి వ్యక్తి తన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలన్న ఆకాంక్షతో పెద్దల సహాయంతో, ఈ ఫౌండేషన్ సహాయంతో గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాడు. ముఖ్యంగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కొనసాగించాలని కోరుకుంటున్నా. దానికోసం మా సహాయం ఏం కావాలో తప్పకుండా రండి, ఖచ్చితంగా మేము కూడా మా పరంగా పోలీస్ సహాయంగా ఏం చేయాలో చేస్తాం. ముఖ్యంగా ఈ రైతులకు సూచించేది ఏంటి అంటే, ఇప్పుడు ఆవులను తీసుకెళ్లారు, సో దాంట్లో ఎంతో కొంతైనా ఆవు ద్వారా వచ్చే పేద మూతంతో ఎంతో కొంతైనా కొద్ది భాగం కనీసం మీ కుటుంబాన్ని తీయడానికైనా మీ సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ నేను కూడా మా ఊర్లో నెక్స్ట్ ఇయర్ నుంచి అదే పని చేద్దామని అనుకుంటున్నా. ఈసారి పేద చేద్దాం అనుకుంటే నాకు పేద దొరకలేదు. సడన్ గా ఎంతో కొంత కనీసం మన ఇంటి తిండి కోసమైనా మనం తినే అద్దెక్రమో ఎక్రమో మన ఆహారాని కోసమైనా సేంద్రియం చేసి ఈ హాస్పిటల్ పెట్టే పనిని తప్పించుకోవాలని కోరుకుంటున్నా. మరొకసారి ఇది మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచిన శివ గారికి, దానికి దాతలు వివరించిన సమీక్ష ఫౌండేషన్, హిందూ టు హిందూ ఫౌండేషన్, అహల్య ఫౌండేషన్ మరియు ఇతర ఎన్జిఓ సంస్థలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. లోకాభిరామం శ్రీరామం శ్రీరామే
సభ్యులు ఎవరైతే వాళ్ళు దానం ఇస్తారో लाभस्तेषां जयस्तेषां नमस्तेषां भक्तारं दातारं सरसंपदां लोकाभिरामं श्रीरामं नारायणाय माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः क्षत्रिये नमः आवला में नमस्कार లారీలు భర్తీ లారీలు ఒక గంట బంద్ చేయాలి కిందికి यज्ञापवीतं समर्पयामि बन्धां धारयामि समर्पयामि ॐ हिरण्यवर्णां धरणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः कामवाह जातवेदो लक्ष्मीर्विद्येयं कामश्मपुरुषाणः अश्वपूर्वा प्रजापत्यां हस्तिनाथप्रबोधिनी पद्मेसितां पद्मवर्णां స్వామి నారాయణాయ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః शुभाभ्यां शुभे शोभने मंगले मुहूर्ते अद्य ब्राह्मण्य प्राराठ्ये शीतवराह कल्पे కలిగే పసుపేటి కుంకుమేని ఆవులమైన పసుపు శాల్వలు ఇవ్వండి ఆ చీరలు ఆ చీర కప్పండి అమ్మవారి మీద ఆవుల మీద తువాలని ఆ మగవాటి శుద్ధానికి స్నానం దండలేయండి పూలదండలు ఉంటే దండలేయండి శివ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.